హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కృష్ణ మల్టీపర్పస్. ఈరోజు నేను చేయబోయే రెసిపీ ఎగ్ ఫ్రైడ్ రైస్. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: 2 eggs, చిన్నగా కట్ చేసిన పచ్చిమిరపకాయ ముక్కలు, కొత్తిమీర, సన్నగా తరిగిన ఉల్లిపాయలు, మసాలా దినుసులు, పువ్వు, దాల్చిన చెక్క, 2 లవంగాలు, 2 మిరియాలు, పెప్పర్ పౌడర్, అల్లం వెల్లుల్లి పేస్ట్, 2 నిమ్మకాయ చెక్కలు, సోయా సాస్ 1 స్పూన్ టేబుల్ స్పూన్, టమాటో సాస్ 2 టేబుల్ స్పూన్స్, చిల్లీ సాస్ 1 టేబుల్ స్పూన్. ముందుగా ఉడకబెట్టుకున్న రైస్ ముందుగా స్టవ్ పైన బాన్ పెట్టాలి. తర్వాత ముందుగా 2 స్పూన్స్ ఆయిల్, టేబుల్ స్పూన్ ఆయిల్, 2 స్పూన్స్ నెయ్యి, తీసుకోవాలి. తర్వాత ఇది వేడెక్కిన తర్వాత ముందుగా మసాలా దినుసులు వేసుకోవాలి. ఇది 1 నిమిషం పాటు వేగనివ్వాలి. తర్వాత ఆనియన్ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, ఇవన్నీ వేయించుకోవాలి. కొంచెం లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఇలా ఉల్లిపాయలు కొంచెం వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇది పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. తర్వాత ఎగ్స్ని పగలగొట్టి ఇందులో యాడ్ చేసుకోవాలి. తర్వాత ఈ ఎగ్స్ని కొంచెం ఫ్రై అయ్యేంత వరకు వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత ఇందులో కొంచెం చిటికెడు పసుపు, కొంచెం గరం మసాలా, రుచికి సరిపడినంత ఉప్పు, కొంచెం కారం, ఇవన్నీ బాగా కలిసేలాగా కలుపుకోవాలి. తర్వాత సోయా సాస్, చిల్లీ సాస్, టమాటో సాస్ యాడ్ చేయాలి. ఇది మొత్తం అంతా కలిసేలాగా బాగా కలుపుకోవాలి. కొంచెం వెనిగర్, ఫైనల్గా రైస్ ఇందులో యాడ్ చేసుకోవాలి. ఫైనల్గా రైస్ అంతా ఇందులో యాడ్ చేయాలి. తర్వాత దీన్ని అంతటిని బాగా కలుపుకోవాలి. అంతా కలిసేటట్టుగా కలుపుకోవాలి. ఇందులో కొంచెం కొత్తిమీర, కొంచెం లెమన్ జ్యూస్, కొంచెం పెప్పర్. ఈ విధంగా సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకోవాలి. వేడి వేడి స్పైసీ ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ. నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.